నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ నేను తెలుసు కదా, సులేఖ వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి అద్భుతమైన వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. వేదవ్యాసుడు గురించి ఈరోజు నా వీడియోలో తెలుసుకుందాము. వేదవ్యాసుడు అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. కృష్ణద్వైపాయనుడికి వేదవ్యాసుడు అనే పేరు ఎలా వచ్చింది, వేదవ్యాసుని యొక్క జన్మ రహస్యం ఏంటి, ఈ వీడియో పూర్తిగా తెలుసుకుంటే ఆయన జన్మ వెనుకున్న రహస్యం ఏంటో మీకు తెలుస్తుంది. ఏ దేవుడి సంకల్పంతో వేదవ్యాసుడు జన్మించాడో కూడా మీరు తెలుసుకోబోతున్నారు. సో ఇలాంటి అద్భుతమైన కంటెంట్ని ఆదరించాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కింద జై శ్రీకృష్ణ అని చెప్పి మెసేజ్ చేయండి. సో లెట్స్ గో టు ద వీడియో. కలియుగారంభంలో శ్రీమన్నారాయణుడు తన నాభి నుంచి సృష్టికర్తను సృజించి సర్వ వేదాలకు అధినాయకుడిగా చేస్తాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడికి వేదాలలో సహాయాన్ని అందించడం కోసం తన సంకల్పంతో అపాంతరతముడు అనే ఒక మహర్షిని జన్మింపజేస్తాడు. అపాంతరతముడు ఒకసారి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి తన జన్మకి సంబంధించిన రహస్యాన్ని అడగడానికి వెళ్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నాయన నువ్వు వేదాలను సంగ్రహించి వేద పఠనం చేసి వేదాధ్యయనం చెయ్యి, రాబోవు జన్మలలో అంటే ప్రతి మన్వంతరంలోనూ నీవు వేదవ్యాసునిగా పుట్టుకని ఎత్తి మన ప్రపంచ ప్రాణకోటికి ప్రతి జీవకోటికి వేదాలను నేర్పిస్తావు, వేదాలలో ఉన్న జ్ఞానాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేస్తావు అని చెప్పి చెప్తాడు. ఇక నుంచి నువ్వు త్రికాల జ్ఞానం లభిస్తుంది అని చెప్పి శ్రీ మహావిష్ణువు అపాంతరతముడికి వరాన్ని ఇస్తాడు. అంతేకాకుండా రాబోవు జన్మలలో వశిష్ఠ మహర్షి యొక్క మనవడు అయిన పరాశర మహర్షి పుత్రుడిగా పుట్టి కలియుగ వాసులకు నీవు వేదవ్యాసునిగా పరిచయం అవుతావు అని చెప్పి శ్రీ మహావిష్ణువు అపాంతరతముడు జన్మ రహస్యాన్ని చెప్తాడు. అపార కీర్తితో చిరంజీవిగా నువ్వు జీవిస్తావు, ఇంకా నువ్వు వేదాలను సంగ్రహించే దృఢమైన సంకల్పంతో వేదాధ్యయనం చేయడానికి నీ వంతు ప్రయత్నాన్ని ప్రారంభించు అని చెప్పి ఆశీస్సులు అందజేస్తాడు శ్రీ మహావిష్ణువు అపాంతరతముడికి. దేవఋషి అయిన వశిష్ఠ మహర్షి దేవహుతి కుమార్తె అయిన అరుంధతిని వివాహం చేసుకుని గృహాశ్రమాన్ని స్వీకరించి 100 కుమారులకు జన్మిస్తాడు. అలాగే వశిష్ఠ మహర్షి మనకి తెలిసినట్టుగానే ఇక్ష్వాకుల వంశానికి రాజగురువుగా ఉంటూ దేవతల అందరికీ పురోహితుడిగా నియమించబడతాడు. దేవతలందరికీ పురోహితుడిగా ఉండడం వల్ల దేవేంద్రుడి అనుగ్రహంతో దేవేంద్రుడి కృపతో నందిని అనే ఒక ఆవును తనకి కానుకగా పొందుతాడు. ఆ నందిని అనే కామధేనువు ఎవరంటే క్షీరసాగర మదనంలో ఒక కామదేవు జన్మించింది కదా, ఆ కామదేవుని కన్నబిడ్డయే ఈ నందిని అన్నమాట. ఆ తరువాత విశ్వామిత్ర మహర్షి క్షత్రియుడిగా ఉంటూ కన్యాకుబ్జాన్ని పరిపాలిస్తున్న రోజులలో ఈ నందిని ఒకసారి అడవికి వేటకు వచ్చినప్పుడు ఈ నందిని అనే ఆవు గురించి తెలుసుకొని ఆ నందిని అనే ఆవు తనకి కావాలి అని చెప్పి వశిష్ఠ మహర్షితో గొడవకి దిగుతాడంట. అసలు నందిని అనే ఆవు యొక్క విశిష్టత ఏంటో చెప్పనా? అది నందిని అనే ఆవు మనం ఏ కోరిక కోరుకున్నా కామధేనువులాగా మనం కోరిన ప్రతి ఒక్క కోరికను తీరుస్తుందన్నమాట. అందుకు కాబట్టే విశ్వామిత్ర మహర్షి ఆ నందిని అనే ఆవు కోసము మన వశిష్ఠ మహర్షితో చాలా పెద్ద గొడవకు దిగుతాడు. ఆ తర్వాత నందిని అనే ఆవును తన హస్తగతం చేసుకోవడానికి మన పరమశివుడి కృపతో ఎన్నో వరాలను పొందినా కూడా వశిష్ఠ మహర్షి యొక్క మహిమాన్వితమైన శక్తి ముందు తన తపోశక్తి దేనికి పనికి రాకుండా పోతుంది. అందుకని మంచి తరుణం కోసం వేచి చూస్తూ నుంచుంటాడు విశ్వామిత్ర మహర్షి. వశిష్ఠ మహర్షి ఒకసారి కల్మషనాథుడు అనే రాజుని రాక్షసుడిగా శపిస్తాడు. ఆయన చేసిన అది ఇంకొక స్టోరీ ఉంటుంది, అది ఇంకొకసారి చెప్పుకుందాం. కల్మషనాథుడు అనే రాజుని ఎందుకు వశిష్ఠ మహర్షి రాక్షసుడిగా శపించాడని ఇంకోసారి తెలుసుకుందాము. ఆ కల్మషనాథుడు అనే రాక్షసుడిని విశ్వామిత్ర మహర్షి ఏం చేస్తాడంటే ప్రలోభపరిచి ఆ వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమంలో ఉన్న తన 100 కుమారుల్ని చంపిస్తాడు. ఆ తరువాత కుమారులు చనిపోతే ఎంత పెద్దటి దేవత అయినా, ఎంత పెద్ద దేవేంద్రుడైనా చిన్న పిల్లవాడిలాగా మారిపోయి వశిష్ఠ మహర్షి తనకు తానే ఆత్మాహుతి చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ దేవతల యొక్క మాట విని ఆయన 100 కుమార్తెలలో అదృశ్యంతి గర్భవతిగా ఉందన్న విషయాన్ని తెలుసుకొని తన ప్రాయోపవేశాన్ని నిష్క్రమిస్తాడనమాట. అదృశ్యంతి కడుపున పరాశరుడు అనే త్రికాలజ్ఞుడు
జన్మిస్తాడు. ఆ పరాశరుడు రాసిన పరాశర స్మృతినే ఈరోజు మన కలియుగాల్లో జరిగే ప్రతి దానికి ప్రామాణికంగా ఉంటుంది. ఆ తర్వాత పరాశర మహర్షి తీర్థయాత్రలకు బయలుదేరుతారు. ఆయన తీర్థయాత్రలకు బయలుదేరే దారిలో యమునా నది కనిపిస్తుంది. యమునా నదిని దాటడానికి ఆయనకి పడవ అవసరం కలుగుతుందనమాట. అక్కడ పడవలు ఏవి లేకపోయేటప్పటికి పడవల గురించి వేచి చూస్తూ రావి చెట్టు కింద ఆయన తపస్సులో మునిగిపోతాడు. అప్పుడు పడవని నడుపుతూ ఒక అందమైన యువతి ఆ యమునా నది ఒడ్డుకు చేరుకుంటుందనమాట. ఆ యువతిని చూసిన వెంటనే అంత తపోశక్తి ఉన్న పరాశర మహర్షి చెంచలత్వానికి గురవుతాడు. అసలు ఇంత అందమైన మనిషి, నేను ఇంత తపో దీక్షలో ఉన్న నన్ను చెంచలత్వానికి అందాల రాసి ఎందుకు గురి చేసింది? అసలు ఈమె జన్మ రహస్యాన్ని తెలుసుకుందామని చెప్పి పరాశర మహర్షి కళ్ళు మూసుకొని ఆమె జన్మ రహస్యాన్ని తెలుసుకోవడం ప్రారంభిస్తాడు. ఆమె మామూలు మహిళ, ఆ మామూలు జన్మ కాదని, ఆమె మామూలు మనిషి కాదని, స్వర్గంలో నివసించే ఉపరిచరుడు అనే వసువుకి శాప కారణంగా మత్స్య రూపం అంటే చేప రూపంలో మారిపోయిన అద్రిక అనే గంధర్వకాంతకు పుట్టిన బాలికయే ఇప్పుడు వచ్చిన ఈ మనిషి అన్న విషయాన్ని తెలుసుకుంటాడు. అలా తను తెలుసుకుంటున్న క్షణంలోనే ఆ అందాల రాసి ఆ స్వామివారు అంటే మన పరాశర మహర్షి వద్దకు వచ్చి, తండ్రి మహర్షి గారు మీరు నా పడవ ఎక్కుతారా అని అన్న వెంటనే పరాశర మహర్షి సరే అని చెప్పి ఆ పడవని ఎక్కి క్షణకాలము ఆమె అందాన్ని చూస్తూ విస్మయంతో అలాగా నిలిచిపోతాడు. నిలిచిపోయిన వెంటనే నీ పేరేంటమ్మా అని అడుగుతారు. నా పేరు మత్స్యగ్రంథి అని చెప్తదనమాట. మత్స్యగ్రంథి అంటే చేపల వాసన కదా, ఇదేం పేరు అని చెప్పి పరాశర మహర్షి అడుగుతాడు. మత్స్యగ్రంథి అంటే చేపల వాసన కరెక్టే స్వామి, నేను చేప దేవతకి పుట్టానంట, మా నాన్న చెప్పాడు, అందుకని నా దగ్గర నుంచి ఎప్పుడూ కూడా చేపల దుర్వాసన వస్తూ ఉంటుంది, అందుకే నా పేరు మత్స్యగ్రంథి అని పెట్టారు అని చెప్తుంది. అది విన్న పరాశర మహర్షి, నేను ఇప్పుడే నీ మీద ఉన్న దుర్గంధాన్ని తీసివేసి మంచి పరిమళ భరితమైన వాసన నీ నుంచి వచ్చేలాగా నేను నిన్ను మార్చగలను, మార్చమంటావు అని అడిగితే మత్స్యగ్రంథి సరే అంటుంది. స్వామి కమండలంలో ఉన్న నీటిని మత్స్యగ్రంథి మీద అలా చిలకరించిన వెంటనే ఆమె దగ్గర ఉన్న వాసన పోయి ఎంతో గంధం, మంచి గంధం ఉన్న వాసనతో పరిమళం వెదజల్లుతూ ఆ బంగారు రూపంలోకి ఆమె ఛాయ మారిపోతుందనమాట. ఇప్పటి నుంచి నీ పేరు మత్స్యగ్రంథి కాదు, యోజన గ్రంథి అని అందరూ నిన్ను పిలుస్తారు. అంతేకాకుండా నువ్వు రాబో రోజుల్లో ఒక మహారాజుని పెళ్లి చేసుకొని సర్వ సుఖాలను అనుభవిస్తావు అని చెప్పి స్వామివారు చెప్తారు. అంతేకాకుండా మత్స్యగ్రంథి, నీ జన్మ రహస్యాన్ని నేను తెలుసుకున్నాను, నీవు నాతో ఒక పుత్రుడిని కనాల్సిన ఆవశ్యకత ఉన్నది, దేవతల యొక్క అనుగ్రహంతో నీకు ఒక పుత్రుడు సంప్రాప్తిస్తాడు, అతడు లోకాలను ఏలే అంత మహోన్నతమైన శక్తివంతుడవుతాడు, మన ఇద్దరం తక్షణమే దైవ కార్యానికి నిమగ్నులం అవ్వాలి అని చెప్పి చెప్తాడనమాట. ఆయన చెప్పిన పరాశర మహర్షి చెప్పిన మాటలకు తను కలత చెందిద్ది. స్వామి, నేను మీతో బిడ్డని కంటే నేను ఇంకొక మహారాజుకి భార్యగా ఎలా కాగలుగుతాను? నేను నా కన్యత్వాన్ని కోల్పోతాను కదా, దయచేసి నాకు సరైన దారిని చెప్పండి స్వామి ఈ విషయంలో అని అంటే, పరాశర మహర్షి, నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ కన్యత్వాన్ని పోగొట్టుకోకుండా నేను నీకు వరాన్ని అందిస్తున్నాను, అంతేకాకుండా నీకు పుట్టబోయే బిడ్డకి దేవతలు వచ్చి నీకు ఏమంటారు డెలివరీ చేస్తారు, నీకు రాబోయే గర్భము ప్రతి నెలలో పెరగబోయే పిండము ఆకృతి చుట్టుపక్కల ఉన్న ఏ మనిషికి కనిపించదు, కేవలం నువ్వు మాత్రమే చూడగలుగుతావు, అంతేకాకుండా ఆ బిడ్డ పుట్టడంతో పెద్ద పిల్లవాడుగా జన్మనెత్తి మాటలు నేర్చుతాడు, ఈ వరాన్ని నేను నీకు ఇస్తున్నాను అని చెప్పి దేవతలు మన మీద పెట్టిన ఆ కార్యాన్ని మనం సఫలం చేద్దామని చెప్పి పడవ వెళ్ళే దిశను మార్చి వేరే దిశగా వెళ్తారనమాట. ఆ దైవ కార్యాన్ని పూర్తి చేసుకున్న తర్వాత శ్రీ పరాశర మహర్షి ఆ యోజన గ్రంథికి నీకు పుట్టబోయే బిడ్డకు కృష్ణద్వైపాయనుడు అనే పేరు పెట్టు, కమండలము, యోగదండాన్ని, కమండలాన్ని, జింక చర్మాన్ని తీసుకు నా కానుకగా వాటిని ఇవ్వాలి, శుభమస్తు, సమస్త సన్మంగళాని భవంతు, పుత్రప్రాప్తిరస్తు అంటే దీవించి
పరాశర మహర్షి అక్కడి నుంచి వెళ్ళబోతుండగా యోజన గ్రంథి స్వామివారి పాదాలకు నమస్కరించి ఆయన ఆశీస్సులను తీసుకుంటుంది. ఈ ఈ రకంగా పరాశర మహర్షికి యోజన గ్రంథికి పుట్టబోయే పిల్లవాడే కృష్ణద్వైపాయనుడు. పరాశర మహర్షి మన యోజన గ్రంథికి ఇచ్చిన వరం కారణంగానే దేవతల చేత ఒక మంచి ముహూర్తంలో, అంటే దేవాంశ సంభూతమైన ముహూర్తంలో కృష్ణద్వైపాయనుడు జన్మిస్తాడు. కృష్ణద్వైపాయనుడు ఎలా జన్మిస్తాడు? పుట్టుకతోనే తిరునామాలను పెట్టుకొని జంజం వేసుకొని జన్మిస్తాడు అనమాట. పుట్టిన వెంటనే మాటలు నేర్చి మన మాటలు నేర్పుస్తాడు. యమునా నదీ తీరంలో పుట్టడం వల్ల, నల్లగా పుట్టడం వల్ల, పరాశర మహర్షి వరం వల్ల పుట్టినందువల్ల ఆయనకి కృష్ణద్వైపాయనుడు అని చెప్పి పేరు పెడతాడు. పుట్టిన వెంటనే తల్లి కాళ్ళకు నమస్కరించి, తల్లి నేను అడవులకు వెళ్ళి తపోదీక్షలో కూర్చుంటాను, నన్ను దీవించి ఇక్కడ నుంచి నన్ను పంపించండి అని చెప్పి తల్లి పాదాలకు నమస్కరించినప్పుడు ఆమె పరాశర మహర్షి ఇచ్చిన జింక చర్మాన్ని జింక చర్మాన్ని మరియు యోగదండాన్ని మన కృష్ణద్వైపాయనుడి చేతికిచ్చి దీవించి పంపిస్తుంది. ఆయన వెళ్ళేటప్పుడు తల్లి పాదాలకు నమస్కరించి, తల్లి ఏ క్షణంలో నీకు నా అవసరం వచ్చినా వెంటనే నువ్వు నన్ను మనసులో తలిచినా చాలు, నేను నీ ముందు ప్రత్యక్షమవుతాను అని చెప్పి అక్కడి నుంచి కృష్ణద్వైపాయనుడు వెళ్ళిపోతాడు. అలాగే వెళ్ళిన తర్వాత అడవులలో తపోదీక్ష చేసి కొన్ని సంవత్సరాల పాటు పచ్చి మంచినీళ్ళైనా ముట్టకుండా తను వేదాలను అభ్యసిస్తూ ఉంటాడనమాట. అలాగే ఆ దారిలోనే అలా వెళ్తుండగా అడవులలో ఎన్నో వందల మంది శిష్యులు ఆయనకి శిష్యులుగా వస్తారు. ఎన్నో వందల మంది ఋషులు ఆయనకి శిష్యులు అవుతారనమాట. ఒక మంచి ముహూర్తంలో, ఒక చాలా మంచి గడియలలో బ్రహ్మదేవుడు కృష్ణద్వైపాయనుడి దగ్గరికి వెళ్ళి, నీవు కారణ జన్ముడివి, పరాశర మహర్షి పుత్రుడివి, నువ్వు వేదాలను దేశానికి మన సర్వ మానవాళికి వేదాలను నువ్వు అందించడానికి పుట్టిన కారణ జన్ముడివి నాయన, అందుకని ఈ రోజు నుంచి నువ్వు వేదాలని విభజిస్తావు, కాబట్టి నీకు వేదవ్యాసుడిగా నీ పేరు చిరకాలం నిలిచిపోతుంది అని చెప్పి ఆయన జన్మ రహస్యాన్ని కృష్ణద్వైపాయనుడికి వివరించి ఆయన అక్కడి నుంచి మాయమైపోతాడు. అప్పుడు కృష్ణద్వైపాయనుడు వేదవ్యాసుడిగా మారి వేదాలను 4 భాగాలుగా విభజిస్తాడు. ఏంటి అవి? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అనే 4 వేదాలను కృష్ణద్వైపాయనుడు వేదవ్యాసుడిగా మారి ఈ వేదాలను రచిస్తాడనమాట. ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమైంది కదా, కృష్ణద్వైపాయనుడు వేదవ్యాసుడిగా ఎలా మారాడు, ఎవరి వరం వల్ల పుట్టాడు, ఇంత పెద్ద కథ ఉన్నదనమాట. సో మీకు ఇది బాగా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఇది నేను ఇప్పుడు చేసిన ఈ టోటల్ స్టోరీ దేని ఆధారంగా చేశానో ఇప్పుడు చెప్తాను. మహాభారతం, బ్రహ్మవైవర్త పురాణం, భాగవతం, ఉత్తర రామాయణం, హరివంశం, గాథాల హరి అనే దాని ఆధారంగా నేను కృష్ణద్వైపాయనుడు వేదవ్యాసుడిగా ఎలా మారాడో ఇప్పుడు నేను మీకు వివరించాను అనమాట. ఇప్పుడు వేదాలు ఏ రకంగా విభజించబడినవి అనే దాని గురించి తెలుసుకుందాము. సో ఇంతవరకు నా వీడియో గురించి వచ్చారు అంటే నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియోని కింద జై శ్రీకృష్ణ అని చెప్పి రాయండి. సో